కాలముని బట్టి క్రైస్తవుల లోకంలో అనేకమైన పండుగలు, అనేకమైనటువంటి ఆరాధన క్రమాలు జరుగుతూ ఉంటాయి. అన్నిటికంటే ప్రాధాన్యమైనదిగా లోకంలో కన్వెన్షనల్ గా ఉండేది క్రిస్మస్ పండుగ, గుడ్ ఫ్రైడే, సాటర్డే. ఈ రీతిగా మన క్రమంలో ఒక ఆలోచన చొప్పున ఆయా పండుగలను మనము నిర్వర్తించుకుంటూ దేవుని మహిమపరుస్తూ మనకు మనముగా దేవునికి అత్యంత సమీపమయ్యే ఆత్మీయతతో కూడిన మనస్సులను కలిగి మనము జీవిస్తూ ఉంటాం. అయితే ఈ దినమున మనం అందరం చూశాం, చిన్న బిడ్డలందరూ కూడా బట్టలను తీసుకొని వచ్చారు. అంత మాత్రమే కాకుండా వారికి ఉన్నటువంటి జ్ఞానం చొప్పున భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్ స్టైల్ చొప్పున 3 పాటలని పాడారు. ఒకటి అంతర్జాతీయమైన పాట, ఒకటి నేషనల్ లాంగ్వేజ్, ఒకటి రీజనల్ లాంగ్వేజ్. ఆయా భాషలలో దేవుని మహిమపరిచారు కూడా. కారణము చిన్న బిడ్డలే చేశారా, లేకపోతే పెద్దలు కూడా చేయవచ్చా, పెద్దలు కూడా ఆయా సంతోషాల్లో ఉండవచ్చా అని బైబిల్ గ్రంథం చెప్తున్నది. చిన్న బిడ్డలను ప్రస్తావించినప్పుడు వారు కూడా అనే మాటను రాశారు, పెద్దలైతే అనే మాటను రాశారు. కాబట్టి దేవుని సన్నిధిలో అలనాడు సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు భూమి మీదకి నరావతారిగా నరుని యొక్క శరీరమును దాచుకొని ఆయన మన వలె, మానవుని వలె తన జీవన క్రమమును, జీవన శైలిని, జీవనంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని మన వలె జరిగించడానికి ఆయన భూమండలంలోనికి వచ్చారు. వచ్చిన కారణం ఏమిటంటే మన వాడికి రక్షణ అనే ఒక పదాన్ని తీసుకొని వచ్చి, ఏ స్థితి అయితే దేవుని సన్నిధిలో కోల్పోయారో అట్టి స్థితిని తిరిగి మరలా ఇవ్వటానికి ఒక నీతిమంతుడైనటువంటి మానవుని యొక్క నిష్కలంకమైన పవిత్రమైన రక్తము అవసరమై ఉన్నదని ఆయన నిదర్శనముగా he just proved it and he just testified it in the world. ఆయనగా దాన్ని చూపించి ఒక మార్గాన్ని మానవుడు నీతిమంతుడిగా జీవించగలని తండ్రి అయిన దేవునికి ఒక ప్రధానమైనటువంటి సాక్షిగా నిలవబడ్డాడని కూడా మనం అందరము ఎప్పుడు ధ్యానిస్తూనే ఉంటాం. అయితే ఈ భాగంలో ఈ దినమున ఆయన 3.5 సంవత్సరాల కాలము పరిచర్య చేశారు భూమి మీద. 30వ ఏట అనగా 30 సంవత్సరములు పూర్తి అయినప్పుడు ధర్మశాస్త్రానుసారముగా ఒక వ్యక్తి దేవుని సేవ చేయడానికి అభిషేకించబడాలి, డెడికేట్ చేయబడాలి. అట్టి 30 సంవత్సరాలు నిండిన పిదప నా దేవుడు, నీ దేవుడు దేవుని కొరకు సిద్ధపరచబడి, అనాయింట్ చేయబడి, అభిషేకించబడి, పరిచర్య చేసి 33.5 సంవత్సరముల కాలములు ఆయన 3.5 సంవత్సరాల కాలము దేవుని కొరకే ఆయన జీవన క్రమాన్ని చాటిన వాడిగా ఉంటున్నాడు. ఆయన పరము నుండి ఒక మిషన్, MISSION మిషన్ అనగా ఒక పని నిమిత్తము భూమి మీదకి వచ్చారు.
ఆ పని ఏమిటంటే శిలువ మీద నిష్కళంకమైన రక్తమును ప్రోక్షించి మరణించి తన ఆత్మను ప్రాణమును దేవునికి అప్పగించడానికి, ఆయన ద్వారా ఈయన నీతిమంతుడిని ఒక సర్టిఫికేట్ తీసుకోవడానికి. అయితే 3.5 సంవత్సరాల కాలము ఆ దేవాతి దేవుడు తన బోధలన్నీ కూడాను, బైబిల్ గ్రంథంలో లిఖించబడినటువంటి బోధలు, ఈ బోధలన్నీ కూడాను 3.5 సంవత్సరాల కాలము భూమి మీద ఆయన ఈ బోధలన్నీ కూడాను ప్రబోధించారు. అంతకుముందు ఈ బోధలు భూమి మీద లేవు. ఈ బోధలు భూమి మీద లేవు. శత్రువుని ప్రేమించమనే బోధ భూమి మీద లేదు. మానవుని యొక్క ఆలోచనకు విరోధమైనది ఈ శత్రువుని ప్రేమించమని నా దేవుడు నీ దేవుడు భూలోకానికి వచ్చి శత్రువుని ప్రేమించమనగానే మానవాడికి ఇది ఒక క్రొత్త బోధగా ఉన్నదని ఆలోచించారు. మరలా అంటున్నాడు, నిన్ను వలే నీ సహోదరుని ప్రేమించమని దానికంటే కూడాను ఒకరిని ఒకరు ప్రేమించడని మరి ఒక ఆజ్ఞను భూలోకానికి తీసుకొచ్చారు. అంత మాత్రమే కాకుండా ఈ లోక మర్యాదల చొప్పున జీవించక పరిశుద్ధమైన జీవితాన్ని జీవించమని మానవునికి బోధించారు. అనగా కోపము, ద్వేషము, ఈర్ష్య, అసూయ ఇలాంటివన్నీ కూడా తీసివేయండి ఈ గ్రంథంలో ఆయన బోధించి చెప్పారు. ఇది మానవాళికి ఒక క్రొత్త బోధగా ఉంటున్నది. మానవాళి రుచించినటువంటి బోధగా ఉంటున్నది. నాటి వరకు మానవాళి ఒకరిని ఒకరు చెప్పుకోవడం, ఒకరిని ఒకరు ద్వేషించుకోవడం, ఒకరిని ఒకరు దూషించడం, ఇదే మనస్తత్వము. నా దేవుడు నీ దేవుడు భూలోకానికి వచ్చి శాంతి సమాధానం అనే ఒక అద్భుతమైన నూతనమైనటువంటి బోధను మానవాళికి తీసుకొని వచ్చారు. ఆ స్థితిలో 3.5 సంవత్సరాల కాలము బోధన చేశారు, సూచక్రియలు చేశారు, అద్భుతములు చేశారు. ఈ లోకంలో మనుష్యులు యోచించినటువంటి మరణించినటువంటి మనుషులను కూడా బ్రతికించారు. ఆ కుంటి వారికి ఆయన నడకనిచ్చారు, రోగములను వారికి స్వస్థతలు ఇచ్చారు. ఆయన తండ్రిగా గుడ్డి వారికి చూపును అనుగ్రహించారు. ఇవన్నీ కూడాను ఆయన బోధల ద్వారా ఈ గ్రంథంలో లిఖించిన తరువాత ఆయన చివరికి చేయబోతున్నటువంటి ఒక శిలువ యాగమునకు బెందు ఇక పబ్లిక్ ఓరియంటేషన్ అంటారు. అనగా ఇక పబ్లిక్ లోకి వస్తున్నాడు. అప్పటి వరకు నా దేవుడు నీ దేవుడు ఆయా ప్రాంతాల్లో బోధన చేశారు. ఆయన ఇక యెరూషలేములోనికి మొట్టమొదటిగా ప్రవేశిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. ఏ రీతిగా ప్రవేశిస్తున్నారంటే ఒక ప్రవచనాన్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి ఆయన భూమి మీదకి వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ ప్రవచనం ఏంటంటే మనందరికీ తెలిసినటువంటి ప్రవచనమే. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రీతిగా మనతో మాట్లాడుతున్నటువంటి సత్యాన్ని మనము గ్రహించబద్దులమవుతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించినటువంటి ఈ యొక్క సత్యాన్ని మనము చూసినప్పుడు చదువుతున్న మాటలు ఒక మాటని చదువుకుంటూ వస్తున్న 5వ వచనము, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాక్య పశువుడై ఉన్న చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారుతో చెప్పుడి అనునది. శిష్యులు వెళ్ళి యేసు తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసరి. ఇది క్రీస్తు వారు యెరూషలేములోనికి రాకముందు 1500 సంవత్సరముల క్రితము ఈ యొక్క ప్రవచనము లిఖించబడి ఉన్నది. ఈ ప్రవచనము నెరవేర్పు జరగటానికి నా దేవుడు నీ దేవుడు ఈ దినమున just coming out of the clutches of the darkness of the Satan and is coming into the public. ఆయన పబ్లిక్ గా భూమి మీదకి వస్తున్నారు. అయితే ఆ దినములకై ధర్మశాస్త్రానుసారమైన ఆజ్ఞలను కనుక్కొని ఆ దేవుని యందు విశ్వసించిన వారు, యూదులైన వారు సిద్ధపడిన కుటుంబాలు అనేకములున్నాయి. దేవుడు
భూమి మీదకి నరావటానికి వస్తారు. ఆయన భూమి మీదకి రావడం మాత్రమే కాకుండా ఒక కన్యక గర్భంలోనికి వస్తారు. అంత మాత్రమే కాకుండా ఆయన రక్షకుడు మెస్సయ్య అని యోచించిన కుటుంబాలు అనేకములు ఉన్నాయి. అందులో ఆయన యెరూషలేములోనికి ప్రవేశిస్తారని ఆ ప్రవచనాన్ని నమ్మినటువంటి కుటుంబాలు కూడా అనేకములు ఉన్నాయి. ఆ యొక్క ప్రవచనానుసారముగా ఆ దేవాతి దేవునికి ఒక గాడిదయు గాడిద పిల్ల అవసరమనే ప్రవచనము వారు ఎరిగిన వారై వారికి వారిగా వారి కుటుంబాలు వాటిని సిద్ధపరిచిన కుటుంబాలు కూడా అనేకములు ఉన్నాయి. నా దేవుడు ఈ గాడిద మీద ఎక్కాలి అని ఆ ప్రవచన నెరవేర్పు ఈ గాడిద పిల్ల మీద జరగాలని సిద్ధపడినటువంటి కుటుంబాలు అనేకములు ఉన్నాయి. ఇట్ ఈస్ కాల్డ్ ఫెయిత్ and it is called hope. దీనిని విశ్వాసము నిరీక్షణ అంటారు. ప్రవచనం ఉన్నది. ఆయన ప్రవచనము నెరవేర్పు జరగడానికి దేవాతి దేవుడు వాటిపై ఎక్కాలి, వాటిపై స్వారీ చేయాలి. ఆ రీతిగా వారు నమ్మినటువంటి ఆ యొక్క వాక్యాన్ని ప్రకారము వారు జీవిస్తూ ఉండగా నా దేవుడికి ఆ కన్ను దృష్టి ఆయా కుటుంబాలపై పడింది. వారి సిద్ధపాటుని ఆయన చూశారు. ఆయన చూడటం మాత్రమే కాకుండా ఆయన హృదయంలో చొప్పించబడినటువంటి ఆలోచన చొప్పున శిష్యులకు చెప్పి ఆ కుటుంబం దగ్గరికి పంపి ఒక అథారిటీతో వారిని మీకు ఆ గొర్రెను గొర్రె పిల్లనిస్తారు, ఆ గాడిదను గాడిద పిల్లనిస్తారని వారు చెప్పినట్టుగా దేవాతి దేవుడు మన వాక్యంలో చూస్తున్నాం. చూడండి 21వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుతున్న మాట 2వ వచనము, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఒక గాడిద పిల్లను మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనా అనేలా అది ప్రభువునకు కావలసినదని చెప్పాలను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్త వలన చెప్పబడిన నెరవేరినట్లు అది జరిగిను. అదేమనగా ఆ విధమైన సిద్ధపాటు మన కుటుంబాల్లో మనకుందా? Have you ever had such a principle of thought that God had given? I am coming in the second coming. నేను రెండవ రాకడలో వస్తున్నాను. వీరు పరిశుద్ధులుగా ఉంటారు, పరిశుద్ధులైన వారిని నేను పిలుచుకుంటాను, మీరు సిద్ధపడి ఉన్నారని దేవుడు ఆ కుటుంబం ద్వారా మనల్ని ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు ఇక్కడ ఒక అథారిటీతో చెప్తున్నాడు, మీరు వెళ్ళి అడగండి. ఎవరికని వారు అడుగుతారు? అడిగినప్పుడు ప్రభువుకి కావాల్సినదని అడగండి, వారి తోలి పంపిస్తారనే మాటని దేవుడు ఇక్కడ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈ జస్ట్ గివింగ్. నీ గురించి కూడా దేవుడు అదే ప్రశ్న వేసుకోవాలి, నీ గురించి కూడా దేవుడు అదే సమాధానాన్ని వేసుకోవాలి. నీ గురించి కూడా దేవుడు నిన్ను గైకొనటానికి దేవాతి దేవుడు సిద్ధపడి ఉన్నాడని నీవు గ్రహిస్తున్నావా లేదా అని ఈ యెరూషలేము జయ ప్రవేశం రోజున 2000 సంవత్సరాల క్రితము ఒక కుటుంబము దేవుని కొరకు ఎదురు చూసిన కుటుంబము, దేవుని కొరకు ఎదురు చూసి దేవుని యొక్క హృదయంలో ఆ బంధింపబడినటువంటి దేవుని యొక్క ఆలోచన చొప్పున జీవిస్తున్నటువంటి కుటుంబముగా నీవు ఉంటున్నావా లేదా? ఇట్ ఈస్ ఎ పర్సనల్ క్వశ్చన్ టు యు అండ్ టు మీ ఈవెన్. నాకును నీకును ఒక స్థిరమైనటువంటి ఒక ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఆ ప్రశ్నలో భాగమే యెరూషలేము జయప్రవేశం అని మనము గ్రహించాలి. మన సిద్ధపాటు ఏంటి? వాళ్ళేమో దేవునికి ఏర్పాటు చేసినటువంటి పశువుల్ని చూశాం, దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి పశువులు చూశాం. పరిశుద్ధ గ్రంథములు దేవునికి ఏది సమర్పించినా కూడాను జాగ్రత్తగా వినాలి. దేవునికి ఏది సమర్పించినా కూడా కానుక కూడా ఇల్లీగల్ ఇర్రెస్పెక్ట్ లాంటి ధనాన్ని దేవుడికి ఇవ్వకండి దయచేసి. ఇల్లీగల్ ఇర్రెస్పెక్ట్ దేవుని కొరకు మీరిచ్చే ధనము కూడా నీ యొక్క కష్టార్జితమై ఉండాలి.
సత్యయుక్తమైన సంపాదన ఉండాలి. దానిని మాత్రమే దేవునికి సమర్పించాలి. అది దేవునికి ఇష్టమైనది అని ప్రతి ఒక్క మనుష్యుడు గ్రహించాలి. చేబుదులు తీసుకొని కూడా ఇవ్వద్దు నా దేవునికి స్తోత్రాలు చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని యొక్క మహోన్నతమైన మహాకృపను బట్టి నీవు దేవునికి సమర్పించే ఏదైనా కూడా పరిశుద్ధమైనదిగా ఉండడానికి దేవుడు ఆ చిన్న గాడిద మీద ఎక్కడానికి సిద్ధపడ్డాడు. ధర్మశాస్త్రానుసారం ఏం చేయాలంటే నీవు దేవునికి సమర్పించేటప్పుడు దాని యొక్క మెడను విరచి ఒక గొర్రె పిల్లను దేవునికి సమర్పించి అది పరిశుద్ధపరిచి దేవుని కొరకు ఇవ్వాలి. వారు అట్టి క్రియ చేసిన కుటుంబం అయి ఉంటుందని దేవుని కొరకు సిద్ధపడటానికి వారు చేసిన క్రియ ధర్మశాస్త్రానుసారమైన క్రియ చేసిన కుటుంబంగా ఉంటున్నది. మనము కూడా దేవుని కానుక పెట్టి దగ్గరే ఉంటుంది వెయ్యం. అదేసరా పోరా అంటాడు, ఒకటి చెప్తాడు. ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే ఆన్లైన్లో వేసావు సార్ అంటున్నారు. దూరం ఉన్నవాడు వేసాడు బాగానే ఉంది. నీవు చర్చకొచ్చినాడు ఏంటంటే నీ దేవుని కానుక వేస్తుంటే నీకు అక్కడ పట్టుకుని రోగం వస్తా. ఇక నీ దేవుడు ఏంటి? నీ దేవుని యొక్క శక్తి ఏమిటి? దేవుని అవమానపరచకండి. ఈ కుటుంబం చెప్తుంది మనకి ఈవేళ. దే జస్ట్ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ది ధర్మశాస్త్ర టోరా. దేవుని కొరకు సిద్ధపరచబడినటువంటి ఆ యొక్క గాడిద పిల్లలు దేవుని సన్నిధిలో ఒక గొర్రెను బలించి దేవుని కొరకు సిద్ధపరచబడి మనుష్యుడు ఏ మాత్రం కూడా దాన్ని వాడలేదు, దానిపై ఎక్కలేదు, దానిపై ఈవెన్ బట్టల మూట కూడా వేయలేదు. పరిశుద్ధమైన దానిగా సిద్ధపరిచి నా దేవుడు ఎక్కడానికి ఆ యొక్క గాడిద పిల్లలు సిద్ధపరిచిన వారిగా ఉంటున్నారు. నీవు నీ దేవుని కొరకు అంత ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని నీ జీవితంలో ఇస్తున్నావా లేదని God is speaking us, keeping with us today and speaking with us today the word of God into your mind and with me even. ఆ రీతిగా ఆ యొక్క యెరూషలేము ప్రవేశం రోజున ఒక అద్భుతమైన కార్యము జరిగింది. ఒక కుటుంబము దేవుడు ప్రవచనాన్ని నెరవేర్చడానికి సిద్ధపరచబడిన కుటుంబాన్ని మనం చూశాం. రెండవది ఆ యొక్క ప్రవచనమును మనం చదువుకుంటున్నాం. చూడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశు పిల్లైన చిన్న గాడిదను ఎక్కి. అక్కడ నీ రాజు అనే వర్డ్ మనం అక్కడ చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారిని డిపిక్ట్ చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. గాడ్ ఈస్ డిపిక్టింగ్ యాజ్ కింగ్ హియర్. ఇక్కడ ఒక మానవుడిలో ఉన్నటువంటి రాజ్యాధికారముగా ఇక్కడ మాట్లాడుతున్న స్థితి మనం చూసినప్పుడు ఏ మానవుడిగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువు వారు అయితే ఉన్నారో వారు ఆత్మీయంగా చెప్పబడినటువంటి రాజులకు రాజుగా చెప్పబడినటువంటి రాజులు, నీవు రేపు చూడబోతున్నటువంటి రాజుల గురించి హోలీ స్పిరిట్ గాడ్ ఈస్ డిపిక్టింగ్ హియర్. రాజులకు రాజుగా చెప్పబడిన రాజుని ఇక్కడ చెప్తూ ఆ రాజు కూడా చారియట్స్ వేసుకొని రావట్లేదు. చారియట్స్ అంటే రథములు వేసుకొని 12 గుర్రాలు వేసుకొని గుర్రాల మీద స్వారీ చేసుకుంటా ఈ రాజు రావట్లేదు. ఒకసారి చూడండి. ఐ షుడ్ హ్యావ్ టు స్పీక్ లైక్ దిస్. ఆ రీతిగా ఈ రాజు అయితే ఇక్కడ ఎలాగ వస్తున్నాడంటే ఒక చిన్న గాడిద పిల్ల మీద ఎక్కుతున్నాడు. 6 feet 2 inches జీసస్ క్రైస్ట్ ఉన్నాడని ఆయనకు చుట్టబడినటువంటి గుడ్డ వలన లండన్ లో ఆ గుడ్డ ర్యాపిడ్ క్లాత్ ఉన్నది. అక్కడ ఆ క్లాత్ వల్ల ఆయన హైట్ ని లెక్క కట్టారు. 6 అడుగుల 2 అంగుళాలు ఉంటారని యేసుక్రీస్తు ప్రభువు వారిని లెక్కేశారు. ఆ గుడ్డ ఇప్పుడు కూడా లండన్ లో ఉంది, మేము చూసాం. ఆ గుడ్డను బట్టి ఆయన 6 అడుగుల 2 అంగుళాలు ఉంటారు. ఈ గాడిద పిల్ల ఎక్కితే కాళ్ళు ఎక్కడుంటే ఏసయ్యి ఆయన దాని మీద బరువు పెట్టి ఉండకపోవచ్చు. రాళ్ళకి ఏసై ఆయనే గాడిదలు నడిపించుకుంటే ఉంటారు ఎవరని నేను అనుకుంటాను. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. నా దేవుడు ఆది
ఆధిపత్యమును కోరుకునే దేవుడు కాదు, అధికారమును కోరుకునే దేవుడు కాదు, ఆయన యొక్క శక్తిని ప్రసారం చేసే దేవుడు కాదు. నీ కొరకు నా కొరకు సాత్వికుడుగా వినయ మనస్కుడే రాజుగా వచ్చే ఏకైక దేవుడు. ఆయనకి నామము దేవుడైన యేసు క్రీస్తు ప్రభువు వారు. దేవునికి స్తోత్రం. ఆయన సాత్వికుడై రాజుకుండవలసిన గుణాలు ఏంటంటే, ఇప్పుడున్నటువంటి రాజులందరూ మానవులుగా మనం చూస్తున్నటువంటి రాజులు, అధికారులందరూ గమనించాలి. సాత్వికత్వము రాజుకుండాలి, సాత్వికత్వము రాజుకుండాలి. ఒకరిపై ఒకరిని విమర్శించే గుణం ఉండకూడదు, ఒకరిని ఒకరు ప్రేమించే గుణం ఉండాలి. రాజుకి ప్రజలను ప్రేమించే మనస్తత్వం ఉండాలి. ఒక వర్గాన్ని దూషించి ఒక వర్గాన్ని ప్రేమించే మనస్తత్వం ఉండకూడదు. అందుకే దేవాది దేవుడు మానవులుగా ఉండటానికి, రాజులుగా ఉండటానికి ఆయన ఒప్పుకోలేదు. సమూయేలు అడిగినప్పుడు నేను చెప్పడు, నీవే ఎన్నిక చేసుకోమని సమూయేలుతో చెప్తాడు. గాడ్ నెవర్ లైక్స్ హ్యూమన్ కింగ్స్ ఆన్ ద ఎర్త్. అందుకని సమూయేలుని నీవు ఎన్నిక చేసుకోబట్టి సౌలుని ఎన్నిక చేసుకుంటాడు. సౌలు భ్రష్టుడై తన జీవితాన్ని పాడు చేసుకుంటాడు. తర్వాత దేవాది దేవుడు ఎన్నిక చేసుకుంటే ఆయనలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారిని తీసుకుని వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మనస్తత్వములు దావీదు తన రాజ్యములో ఉంచినట్లుగా మనం చూస్తూ వస్తున్నాం. కాబట్టి రాజుకుండవలసిన గుణం ఏంటంటే సాత్వికుడు. మనం చూస్తున్న ఇప్పుడు రాజులందరూ ఎవ్వరు కూడా నాకు రాజు, వారి మనస్తత్వం ఒక వర్గానికే ఉంది. మా పార్టీ వాళ్ళ ఫస్ట్ నుంచి స్టార్ట్ ఇక నెక్స్ట్ ఇంకేదో సోషల్ సిగ్మాస్, నెక్స్ట్ ఇంకేదో రీజనల్. ఇండియాలో అయితే మీకు తెలియదు, సౌత్ ఇండియా వేరు, నార్త్ ఇండియా వేరు. సౌత్ ఇండియా వాడు నార్త్ ఇండియా వాడికి ఒక బానిస, మీకు తెలుసలేదు. ఇండియా నేను ఇండియానే, వాడు ఇండియానే. ఇది రాజ్యాధికారం. ఈ రాజ్యాధికారం దేవుడికి ఇష్టం లేదు. కాబట్టి నీ రాజు రేపు రాబోతున్నాడు అని చెప్పటానికి ఆయన నీ రాజు ఏ రీతిగా ఉండాలని, సాత్వికుడిగా ఉండాలని ప్రవచన నెరవేర్పులు ఆయన చేసిన క్రియలు మనం అక్కడ చూస్తున్నాం. ఎలాగైనా రాజుగా రాబోతున్నాడంటే, ఇఫ్ యు డూ సీ ద రెవల్యూషన్, ప్రకటనలో మనం చూసినప్పుడు 7వ అధ్యాయములు 9వ అధ్యాయములు ఒక సత్యాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా. 11వ అధ్యాయము 11వ అధ్యాయం ప్రకటన 17వ వచనము మనం చదువుకుంటూ వస్తున్నాం. 7వ దూత బూర ఊదినప్పుడు శబ్దమును పుట్టెను. ఆ శబ్దములు ఈ లోక రాజ్యము, ప్రభు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన యుగ యుగముల వరకు ఈ ప్రవచనం నెరవేరిపోతున్నాడు. దాంట్లో స్పష్టంగా రాస్తున్నాడు. చూడండి ఏం రాస్తున్నాడు. ఈ లోక రాజ్యము మన ప్రభువు రాజ్యమును, ఆయన క్రీస్తు రాజ్యమును, ఆయన 1000 years రూల్, 1000 ఏళ్ల పాలన దేవుడు యెరూషలేములో ఉండి ఆయన రూల్ చేయబోతున్నటువంటి స్థితిని తెలియచేయడానికి అప్పుడు ఆ దినాల్లో ఆయననే సాత్వికత్వమే రాజ్యం నిలబడుతుంది. సాతానుడు బంధింపబడతాడు. శాంతి సమాధానంతో ప్రపంచమంతా దేవుని యొక్క మాట చొప్పునే నడుస్తుంది. రాజుకుండవలసిన లక్షణాలు ఆయన అప్పుడు చూపిస్తారు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. Every human being is one and the same. ప్రతి మనుష్యుడు ఆయన దృష్టిలో ఒక్కటే. మనుష్యుని బట్టి ఇదివరకు పీటలు వేస్తారనేవాడు. అలాగే లేదు నా దేవుని దగ్గర. పేద సాదా ఎవరైనా ఒకటే. అలాంటి రాజ్యాన్ని నువ్వు చూడబోతున్నావు. అదే రీతిగా అక్కడ చదివినట్టు వాక్య భాగంలో మనం చూసినప్పుడు ఆ మత్తయి సువార్త రండి 7వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తున్నాం. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరచని, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరచని. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళవలసిన వారును వెనుక నుంచిన వారును ఏమని పిలుస్తున్నారు?
ఏమంటున్నారు? దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయించుండిరి. జయము అనే తెలుగు మాటకి హీబ్రూలో హోసన్నా అనే హీబ్రూ వర్డ్ అన్నమాట. జయము. ఆ జయము అనే హీబ్రూ వర్డ్ రేపు మనము ఈ మాటని పలకాలి. హోసన్నా హోసన్నా అనే మాటని మనం పలకాలి. ఎందుకంటే దేవుడు ఏ సాతాన్నైతే జయించాడో భూలోకంలో మొట్టమొదటి రాకడలో, రెండవ రాకడలో బంధించి మరణానికి గురి చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నా యొక్క ప్రవచన నెరవేర్పు జయము, మానవాళికి జయము. ఆ జయము కొరకే నా దేవుడు నీ దేవుడు భూలోకానికి వచ్చారు. నీ ఆత్మను రక్షించడానికి, దేవుని సన్నిధిలో ఉంచడానికి నా దేవుడు చేసిన క్రియలో భాగాన్ని అక్కడ ఉన్నటువంటి మనుషులందరూ నా దేవుడికి ఆ గాడిద మీద ఏం చేశారా? మంచి క్వశ్చన్లు అయ్యేది చేశారా? లీస్టెస్ట్ ఆఫ్ ది లీస్ట్, ఎంతో తక్కువలో తక్కువైనటువంటి పాత గుడ్డలు చూశారు. అవి తీసుకొచ్చి ఆయన కూర్చోడానికి వేశారు, ఆ గాడిద మీద వేశారు. అంత మాత్రమే కాకుండా ఆయన వెళుచుండగా దారి పొడుగున ఏం చేశారు? బట్టలు పరచని మంటలు పట్టుకొని, గాడిద మీద దేవుడు ఇప్పుడు భూమి మీద నడుస్తున్నాడా, బట్టల మీద నడుస్తున్నాడా? రాజుగారికి యెహోషాపాతు రాజుగా ఉంటాడు. ఆయన కదులుతున్నప్పుడు వారు, ఇట్ ఈస్ ఎ ట్రెడిషన్ అండ్ కన్వెన్షన్ టు హానర్ ద కింగ్. రాజుని గౌరవపరచడానికి ఆ రీతిగా బట్టల 2 రాజులు 9:13 ఆ సత్యాన్ని చదువుకుంటాం. 2 Kings 9th chapter 13th verse. 2 రాజులు 9:13. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని రాజుగారికి అదొక ఆనవాయితీ. ఇప్పుడు యేసయ్యను, రేపటి రాజు అయినటువంటి యేసయ్యను అప్పటి నమ్మకముగా కలిగినటువంటి విశ్వాసులందరూ దారి పొడవునా మట్టలు తీసుకొని జయము జయము అంటూ ఆయన రాజుగా చూస్తున్నటువంటి విశ్వాసులు అక్కడ చూస్తున్నాం. నీవు ఎలాగ చూస్తున్నావు? నీ రాజుని రేపు ఎదురు చూస్తున్నావా? రాకడలో ఆయనకు ముందు ఈ తెగుళ్ళు ఉంటాయని చెప్పాడు, ఈ కష్టాలు ఉంటాయని చెప్పాడు, తల్లిదండ్రులకు బిడ్డలకు వేదన ఉంటుందని చెప్పారు, కుటుంబంలో ఒకరికొకరు డిస్టర్బెన్సెస్ ఉంటాయని చెప్పారు. అవన్నీ ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. వాటినన్నింటినీ మనం చూస్తూనే ఉన్నాం. నువ్వు ఎమ్మటే అనుకోవాలి, నా రాజు రాబోతున్నాడేమో నా యేసయ్య అని. నీలో సిద్ధపాటు ఉన్నదా? A question has to be put by you, is being put by the Holy Ghost today. ఆ పరిశుద్ధాత్మ దేవుడైతే ఏ ప్రశ్నను వేశాడు, ఆ ప్రశ్న నువ్వు వేసుకుంటున్నావా? ఆ సిద్ధపాటు కొరకు నీవు ఉన్నావా? దేవుని కొరకని, నీ పరిశుద్ధత కొరకు నీవు ఉన్నావా లేదని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. వేర్ ఆర్ యు? వారందరూ కూడాను ఏం తీసుకొని మట్టలు పట్టుకొని ఎలాగంటున్నారు వాళ్ళందరూ? కొందరు చెట్ల కొమ్మలు నరికి దాని పొరుగున పరచని జనహమ్మును ఆయన ముందు వెళ్ళుచుండిన వారు, వేడుక వచ్చుతున్న వారిని దావీదు పురానికి అంటే పెద్దలా చెరుపడికాయల. సో రేపు 2వ రాకడలో మనమందరం కూడా ఈ మట్టలు పట్టుకొని దేవుని ఎదుట జయము జయము జయమని పలికే రోజు ఒకటి రాబోతున్నది. ప్రకటన పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నట్టు ఈ మాటను ఈ రీతిగా 7వ అధ్యాయము అటు తర్వాత 9వ వచనము 7-9. అటు తర్వాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి
ప్రతి జనములో నుండి ప్రతి వంశములో నుండి ప్రజల నుండి ఆయా భాషలు మాట్లాడే వాళ్ళలో నుండి వచ్చి ఎవడునో లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూ పెద్దల చుట్టూ వారు సింహాసనము సాష్టాంగపడి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు కలుగును గాకని చెప్పుతూ దేవునికి నమస్కారం చేసిరి. ఆమేన్. It is the instant going to be happen tomorrow. రేపు నీవు ఇక్కడ సిగ్గుపడతావేమో. ఇక్కడ మట్టబట్టుకున్న రోడ్డు మీద తిరగటానికి సిగ్గు. నీ రక్షణ కొరకై దేవుడు శిలువ మీద మనకి ఎక్కారే, ఆయనకి సిగ్గు లేదు. దేవుడికి సిగ్గు లేదు, మనకే సిగ్గు. నీకు ఒక స్టేటస్ ఉందని ఫీల్ అవుతావు. God is questioning us today. నీకున్నటువంటి ఈగో కల్ట్ అంటారు దీన్ని. కల్చర్, అదో కల్చర్గా ఫీల్ అవుతారు ఈగోని, అతిశయాన్ని. That should be ruled out and killed and shut out from your life. నీ జీవితంలో అతిశయాన్ని నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో అప్పుడే నా దేవుడు నిన్ను ఆశీర్వాదాలకు పాత్రను చేస్తాడు. దేవునికి స్తోత్రాలు చెప్పండి. దేవునికి స్తోత్రాలు. నా దేవుడు దేవునితో సమానుడయ్యుండి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని నా దేవుడు చేసిన క్రియను మనం గుర్తించుకోవాలి. మనం ఎందుకు 40 రోజులు ఉంటున్నామో మీరు అందుకే we should have to get down from the ego cult. చాలా ఉన్నాయి, ఎంత చెప్పినా కూడా దాంట్లో we are not able to get down from it. Why? Because నేను సర్వీస్ లో ఉన్నప్పుడు బుల్లెట్ ఎక్కాలి నేను. అది కూడా సంవత్సరానికి ఒకసారి పెయింట్ చేయాలి, చెన్నైకి పంపించి పెయింట్ చేయాలి. ఆ బుల్లెట్ మీద నా దగ్గర నాకు సంబంధించిన వాడే ఎక్కాలి. స్కూటర్ ఎక్కకూడదు, లోనా ఎక్కకూడదు. నేను యూనిఫామ్ వెళ్తుంటే నా బుల్లెట్ ఒకటే మంచి శబ్దంతో ఊరు గుంటూరు 2000లో దేవుడు పట్టుకున్నాడు. అంత ₹2 ఆటోలు ఎక్కి బస్ స్టాండ్కి వెళ్తాం. దేవుడు నేర్పాడు. దేవుని స్తోత్రాలు చెప్పండి. The cult you have to get down. జీసస్ కలిగిన తర్వాత అతిశయాన్ని చంపేయాలి. ఒకవేళ అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు నేను ఎక్కేవాడిని కాదని కాదు, నా బుల్లెట్ అక్కడ కాల్షియం తీసుకుని పెట్టాల్సింది. నాకు ఆశయం ఎప్పుడో దానికి తొడవాలి. నేను దేవుని ఎరిగిన తర్వాత నేను నాది నేను తుడుచుకోవడం నేర్చుకున్నాను. దేవుని స్తోత్రాలు చెప్పండి. We have to get down. దేవుడు అడుగుతున్నాడు మనల్ని. ఇక అలాంటి బోర్డు ఉన్నాయి మనకి. ఫ్యామిలీ కర్నూలు ఏరియాలో ఉద్యోగం చేస్తాను నేను. అక్కడ చర్చలు ఏం రాస్తారంటే వాళ్ళ ఇంటి పేరు ఏదో అనుకో, రుద్రపోగ ఏదో ఉంటుంది, రుద్రపాటి ఏదో ఉంటుంది. రుద్రపాటి వారి కుటుంబం ఎంతో పెద్ద గ్రేట్, వారి ఆహ్వానం ఇవన్నీ పోవాలి. ఏమైంది? రుద్రపాటి కుటుంబం అయితే, రాఘవ కుటుంబం అయితే ఇంకో కుటుంబం. యు ఆర్ ఎ బిలీవర్ ఇన్ క్రైస్ట్, యు ఆర్ ఈక్వల్ టు ది ఈక్వల్. నీకు సమానమైన వాటితో నీకు సమానంగా ఉండాలి. కానీ నువ్వు అతిశయపడద్దని ఈ దినాన్ని నా దేవుడు నీ దేవుడు నేర్పుతున్నాడు. ఏమని నేర్పుతున్నాడంటే సాత్వికుడై గాడిద పిల్లలు ఎక్కి దేవునికి స్తోత్రాలు, దేవునికి స్తోత్రాలు. గాడిద పిల్ల మీద మెల్లగా నడుచుకుంటే వెళ్ళుంటాడు. ఆయనే గాడిద పిల్లని బలంతో తీసుకొని వెళ్ళుంటాడు. నేను అనుకో ఆయన పర్సనాలిటీ, ఆయన ఏజ్కి, ఆయన స్ట్రెంగ్త్కి ఏ మాత్రం కూడా గాడిద పిల్లల మీద కూడా బలం పెట్టి ఉండకపోవచ్చు. నా దేవుడు దేవునికి స్తోత్రాలు చెప్పుకుంటాను. హల్లెలూయా. ఆ రీతిగా యెరూషలేములో జయప్రవేశం చేశారు. కారణం ఏంటంటే ఈ పబ్లిక్ అపియరెన్స్ ఇవాళ. ఎందుకంటే రోమన్స్ అప్పుడు ఆ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని ఏలుతున్నారు. రోమీలు ప్రపంచంలో కల్లా
బలవంతులుగా ఉంటున్నటువంటి రాజ్యాన్ని ఏదైతే వారుగా ఉంటున్నారో ఆ దినాల్లో ఇశ్రాయేల్ దేశాన్ని కూడా వాడే వెళ్తున్నారు. వాళ్ళు మతమును కించపరిచేవారుగా ఉంటున్నారు. అదే రీతిగా యాజకులు ఉన్నారు. వారు దేవుని ఆజ్ఞానుసారము కాకుండా వారి సొంతంగా వారు దేవాలయాన్ని నడిపించేవారుగా ఉంటున్నారు. వారి ఇరువురికి వారు ఆయన ఒక రాజ్యాధికారిగా ఒక మార్గమును చూపించడానికి ఆ యొక్క పబ్లిక్ అపియరెన్స్ చేశారని మనం అందరం గుర్తించాలి. అదే విధంగా ఆయన దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ఆయన చేసినటువంటి క్రియ మనందరికీ తెలిసిందే. విషయ భక్తు చదువుతున్న మాటని ఒకసారి చదువుకుంటూ వస్తున్నాం. 56 7వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. ఈ మాటలో మనకి ఏం అర్థమవుతుంది? సమస్త జనుల కంటే హోల్ వరల్డ్ ప్రపంచంలో ఉన్న మానవాళికి ప్రార్థన మందిరం అనాలి. కానీ అది బిజినెస్ ఇన్స్టిట్యూట్ కాకూడదు, వ్యాపార స్థలము కాకూడదని దేవుడు చెప్తున్నాడు. చర్చిలో ఏం జరగాలట? ప్రార్థనలే జరగాలి. అంటే దేవుని ఆలయంకి డెఫినేషన్ ఏం చెప్తున్నాడంటే నా దేవుడు అది ప్రార్థనలకు స్థలము. ప్రార్థనతో కూడినటువంటి శక్తి ఎలా ఉంటుంది? ఆయన ఉంటారు, విశ్వాసి ప్రార్థన చేస్తాడు, వారి ఇరువురు కలిసి అక్కడ నివసిస్తారు, ప్రార్థనకి సమాధానం మనకు అక్కడ వస్తుంది. అది ఉండాలి. కానీ నువ్వు ఇది కడితే ఈ చెక్క మొక్కిస్తారు, నువ్వు ఇది కడితే రేపు దాన్ని ఏమంటారు? చచ్చిపోయిన తర్వాత తీసుకెళ్తాన్ని కాఫీ అంటారు, అది ఇస్తారు. బర్త్డే కేక్ ఇంటి ప్రార్థన మందిరం ఉండాల్సిందే. నో, నాట్ ఎట్ ఆల్. దేవుడు డెఫినేషన్ ఇస్తున్నాడు. ఇక్కడ ఎంత చక్కని డెఫినేషన్ ఇస్తున్నాడంటే చూడండి, నా ప్రార్థన మందిరములు వారిని ఆనందింప చేసేదను. పరిశుద్ధాత్మను కలిగినప్పుడు ఎలా ఉంటుంది? నీవు హౌ యు ఫీల్? everlasting bliss అంటారు దాన్ని. everlasting bliss you will be finding. అది స్థితి పరిశుద్ధాత్మతో కూడిన ఆనందము. నీవు వృద్ధుడైన కూడా గంతులు వేస్తావు. దేవునికి స్తోత్రాలు చెప్పుకోండి. దేవునికి స్తోత్రం. అది దేవుని యొక్క శక్తి. ఆ స్థితి కలిగా ప్రార్థన మందిరం ఉండాలి. అది వ్యాపార స్థలంగా ఉండకూడదని ఆయన ఆ దినాన చేసినటువంటి ప్యూరిఫికేషన్ మనం చూస్తున్నాం. ఆ ప్యూరిఫికేషన్ లో భాగం ఏంటంటే ఆయన మనకి మాట చెప్తున్నాడు. చూడండి, నా బలిపీఠము మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారములగును. దహన బలులు ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠం దగ్గర అర్పిస్తారు. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవాలయంలోనికి వచ్చినప్పుడు దేవాలయం దగ్గర నీ అర్పణ ఉండాలి. చాలా సున్నితమైన మనం క్యాజువల్ గా దేవుడి యొక్క కృపను అర్థం చేసుకొని జీవిస్తున్నాం. ఆ రీతిగా ఉండకూడదని దేవుడి ఇది మనతో మనకున్న వేషజాలన్నీ చచ్చిపోవాలి. మనకున్న వేషజాలన్నీ చచ్చిపోవాలి. దేవుని ఆజ్ఞానుసారం జీవించాలి. ఏ కుటుంబం అయితే సిద్ధపడినదో ఆ కుటుంబం లాగా మనము ఉండాలని ఆత్మదేవుడు తెలియజేస్తున్న మాటని మనం చూస్తూ వస్తున్నాం. తద్రీతిగా దేవుని యొక్క బహున్నతమైన మహాకృపను బట్టి ఆత్మదేవుడు మాట్లాడిన స్థితిని మనం చూసినప్పుడు దేవుడు ఫస్ట్ టైం తన కోపాన్ని దేవాలయంలో చూపించిన స్థితి ఈయన మనం చదివిన వాక్యంలో మనం చూస్తాం. చూడండి, ఆయన అక్కడ చేసినటువంటి ఒక కార్యాన్ని మనం అక్కడ చూస్తూ వస్తున్నాం. ప్రవేశించి క్రయ విక్రయములు చేయు వారందరినీ వెళ్ళగొట్టి రూకలు కూర్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము అర్ధనా మందిరం రాయబడినది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసి ఉన్నారని అలాంటి చార్జెస్ గురించి చెప్తున్నాడు. రూకలు మార్చువారు
మనందరికీ తెలుసు రూకలు మార్చువారంటే ఎవరు? డాలర్స్ ని వేరే కంట్రీ డాలర్స్ ని ఆ యొక్క ఇజ్రాయెల్ యొక్క నాణ్యాలని, ఇండియా నాణ్యాన్ని, పాకిస్తాన్ నాణ్యాన్ని, లేకపోతే యూరోపియన్ నాణ్యాన్ని, వీటన్నిటిని ఆ యొక్క ఇజ్రాయెల్ నాణ్యంలోనికి మార్చడానికి ఒక గుంపు అక్కడే రెడీగా ఉంటారు. అది ఎవరి పని? నీకున్న ధనాన్ని దేవునికి వేస్తే అక్కడ ఉన్నటువంటి యాజకుడు చేసుకోలేడు ఆ పని. నీవు అక్కడ ఒక బిజినెస్ పెట్టి దాంట్లో పర్సంటేజ్. చర్చిలో ఈ క్రియలు, ధనము అనే క్రియ దేవునికి ఇష్టం లేనిది. నా దేవుడు వచ్చేలాగా నీ దగ్గరికి వచ్చేలాగా అడుక్కోవాలా? నా దేవుడు నీ దగ్గరికి వచ్చి అడుక్కోవాలా? యేసయ్య, జీసస్ ఈజ్ నాట్ ఏ బెగ్గర్. జీసస్ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. దేవుడికి నువ్వు నీ దగ్గరికి వచ్చి నా దేవుడు అడుక్కోవాలా? ఆ రీతిగా సంఘంలో దేవుని క్రియలు ఎలా ఉండాలంటే దేవుడు హానర్ చేయబడాలంటే నీకు ప్రలోభపెడితే నువ్వు దేవుడికి ఇచ్చుకో. అంతేకాని వ్యాపారస్థానికి అది మార్చొద్దు. వ్యాపారం సంబంధించినటువంటి స్థలంగా దాన్ని పెట్టొచ్చని దేవుడు ఆ దినాన మరి యొక్క కొత్త సిద్ధాంతాన్ని ఆ దినాన చర్చికి చెప్తూ ఈ దినాన నడుస్తున్నటువంటి చర్చిలో ఉన్న ప్రతి ఒక్క వారిని ఆయన ఒక ప్రశ్న వేస్తున్నాడని గ్రహించాలి. మనం కూడా అలాంటి పనులు చేయకూడదు. ఎవరు వాళ్ళు చేస్తారని చెప్పి యూ షుడ్ నాట్ బి ది పార్టిసిపెంట్ ఆఫ్ ద యాక్టివిటీ ఆఫ్ ద చర్చ్. ఆ చర్చికి సంబంధించిన దేవునికి విరోధమైన క్రియలు నీవు చేయవద్దని దేవాతి దేవుడు మాట్లాడుతూ వస్తున్నారని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తున్నది. కీర్తనాకారుడు 118 25వ వచనాన్ని చదువుకుంటూ వస్తున్నాం. కీర్తనాకారుడు 118 25వ వచనము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము, అభివృద్ధి కలిగించుము. యెహోవా పేరిట వచ్చువాడు యెహోవా మందిరములో నుండి మిమ్మల్ని దీవించుచున్నాం. యెహోవాయే దేవుడు, ఆయన మనకు అనుగ్రహించి ఉన్నాడు. నీవు ఆ వెలుగులో ఉండాలి కానీ చీకటిలో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయొద్దని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా నీ యొక్క ఆత్మీయతను నువ్వు ఏ రీతిగా బలపరుచుకుంటున్నావని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన మనతో మాట్లాడుతుండగా మరి యొక్క సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవాతి దేవుడు డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాటను ఈ రీతిగా చూస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 14:25. హల్లెలూయా. నీవు కోరు దేనికైనను ఆ వెండి నుంచి భోజనము చేసి సంతోషింపవలెను. దేవునికి మన స్టైల్ ఆఫ్ లివింగ్ విత్ గాడ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్ లాగా చేయకండి. ఇది అకాడమిక్ ఇన్స్టిట్యూషన్ లాగా చేయొద్దు. ఒక మెటీరియలిస్టిక్ ఇన్స్టిట్యూషన్ లాగా చేయొద్దు. ఒక మందిరము, దేవుని ప్రార్థన మందిరం కానీ దాన్ని చూడండి, ఆశీర్వాదాలు పొందండి. అటు ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవాతి దేవుడు భూలోకానికి వచ్చి ఆయన రేపు జరగబోతున్న పరిశుద్ధ వారానికి సిద్ధపడుతున్నాడు. రేపు జరగబోతున్న పరిశుద్ధ వారానికి సిద్ధపడుతున్నాడు. ఇంకా క్రూసిఫిక్షన్కి సిద్ధపడుతున్నాడు. సిలువ వేయబడటానికి సిద్ధపడుతున్న మొట్టమొదటి రోజు ఇది. రేపటి నుండి పస్కా పశువు దశమి నాడు తీసుకొని వచ్చి ఆ యొక్క గృహం ముందు కట్టివేయబడుతున్న రోజు ఇది. పబ్లిక్ గా కట్టబడుతున్నటువంటి రోజు. ఎక్సోడస్ 12th chapter 1st verse లో మీరు చూడండి. ఎక్సోడస్ నిర్గమకాండము. మోషే
ఇలాగు సెలవిచ్చెను. ఆ ఆ మొదటి నెల సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు ఒక్కొక్క గొర్రె పిల్లనైనను మేక పిల్లనైనను అనగా ఒక పిల్లనైనను తీసుకొనవలెను. ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు ఒక గొర్రె పిల్లనైనను 7వ వచనం ఈ నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచవలెను. దశమి అంటే 10వ రోజు, 4వ రోజున అన్నాడు. అనగా క్రీస్తు వారు ఇక్కడి నుంచి లెక్కబడి సోమ, మంగళ, బుధ, గురు, శుక్రవారం. ఆ యొక్క 4వ రోజున ఆయన పరీక్షలు ఈ 4 రోజులు పరీక్షించబడాలి. ఈ 4 రోజులు దేవాది దేవుడు పరీక్షించబడతాడు. ఈ 4 రోజులు ఆయన ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుంచి పరీక్ష సమయంలో ఉండి ఆయన గుడ్ ఫ్రైడే నాడు మరణానికి గురి కాబోతున్నాడు. ఈ దశమి, ఆ 4వ దినము, ఇవన్నీ కూడా పరీక్షా సమయము. దేవుడు తన్ను తానుగా బోధించడం మాత్రమే కాకుండా తనను పరీక్ష చేయడానికి సిద్ధపడి పబ్లిక్లోకి వస్తున్నటువంటి సమయమై you can testify him whether he is a God of truth, God of righteousness, God of living అని ఆయన ప్రూవ్ చేయడానికి సిద్ధపడి పబ్లిక్ గా వచ్చేస్తున్నారు. ఆయన పరీక్షించబోతున్న సమయంలో ఏ మాత్రము కూడాను ఏ యొక్క పస్కా పశువు అయితే పరిశుద్ధముగా ఉంటేనే వదిలింపబడుతుందో ఆ రీతిగా నా దేవుడు పరిశుద్ధుడిగా ఉంచబడి గుడ్ ఫ్రైడే రోజున వదకు గురి కాబోతున్నాడు. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పండి. ఈ సిద్ధపడిన రోజున ఇక వాళ్ళకి ఎదురుగా కనపడుతున్నాడు. పరిసయ్యులకు, సద్దుకయ్యులకు, వాళ్ళ దేవాలయానికి విరుద్ధంగా జరుగుతున్న క్రియలను ప్రశ్నిస్తున్నారు. వారు వచ్చి ఈయన ప్రశ్నించడానికి వారికి ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఆ రోజు నుండి ప్రధాన యాజకుడు ఎదురు చూస్తున్నాడు. కైపా అనే ఒక ప్రధాన యాజకుడు ఎదురు చూస్తున్నాడు ఈయన్ని మరణానికి గురి చేయడానికి. ఆ రీతిగా యెరూషలేము జయ ప్రవేశం రోజున ఒక పస్కా పశువు ఏ రీతిగా మొట్టమొదటి దశమి నాడు కట్టబడి ఉంటుందో అది నెల 14వ దినము వరకు మీరు దానిని ఉంచుకోవలేరు. ఆ 14వ దినం వరకు పరీక్షించాలి. దాని మీద ఏ మాత్రం కూడా రోగపడకూడదు. ఆ యొక్క పర్ఫెక్ట్ పశువుని మాత్రమే దేవుడికి వధించాలి. నీ దేవుడు పర్ఫెక్ట్, నీ దేవుడు రైచియస్, నీ దేవుడు పరిశుద్ధుడు. ఆయన ప్రూవ్ చేయడానికి దాక్కోలేదు. లోకంలో దాక్కోలేదు. ఆయనగా బహిర్గతంగా వచ్చి ఆయన కనుక యెరూషలేములో జయ ప్రవేశం చేసి నీకు నూతన యెరూషలేములో జయ ప్రవేశాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఆ నూతన యెరూషలేములో నీవు నేను ఉండటానికి ఆయన నెగ్గిన వాడుగా ఉంటున్నాడు. ఆయన గెలిచిన వాడుగా ఉంటున్నాడు. ఆయనగా ప్రూవ్ చేసుకున్న వాడుగా ఉంటున్నాడు. తద్వారా నీవు రేపు ప్రకటన గ్రంథంలో వాక్యం చదువుకొని ముగించుకుంటాం. ప్రకటనకారుడు చెప్తున్న ఈ మాట ఎప్పుడు మనం చదువుకునేది 21వ అధ్యాయం 21వ అధ్యాయము 1వ వచనము. క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, గతించిపోయెను, సముద్రమునిక లేదు. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి కొత్త నుండి దిగి వచ్చిన చూచితిని. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురమును, వారైన ప్రజలయందును. దేవుడు వారి తాను వారికి తోడై ఉండను. దేవుడికి స్తోత్రాలు చెప్పండి. ఈ నూతన యెరూషలేము కొరకే ఈయన ఈ నూతన యెరూషలేము ప్రవేశం చేశారు. ఆ యెరూషలేము ప్రవేశం ద్వారా
రేపు నుంచి జరుగుతున్నటువంటి ప్రశ్నల సముదాయానికి ఆయన ఏ రీతిగా సమాధానం ఇస్తాడో రేపు పరిశుద్ధ వారంలో మీరు చూస్తారు. అద్భుతమైన శక్తివంతమైన ఆత్మీయంతో కూడిన ఆశీర్వాదకరమైనటువంటి సంఘటనలు రేపు జరగబోతున్నాయి. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటాం. దేవునికి ఒకసారి స్తోత్రాలు చెప్పుకుంటాం. ఆ దినమున దేవాలయంలో బాలుర సైతము ఆత్మవశ్యులైననే మాటను మనం అక్కడ చూస్తాం. బాలుర సైతము ఆత్మవశ్యులైన పరిశుద్ధాత్మదేవుడు మనతో ఉంటారు. బాలులతోనే కాదు, వృద్ధులతోనే కాదు, ప్రతి ఒక్కరితో కాదు ఆత్మను ఆయన అనుగ్రహిస్తున్నాడు. అట్టి పరిశుద్ధాత్మ నీతో నివసించి నిన్ను ఆశీర్వాదకరముగా మార్చబడుగాక. ఆమేన్. శాశ్వతమైనది నీవు నాయన చూపిన